ప్రభునందు అందరికీ వందనములండి. గత కొద్ది వారాల నుంచి మనము 7 సంఘాల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాము. గత 3 సెక్షన్స్లో మనము మొదటి సంఘము అయిన ఎఫెసీ సంఘం గురించి వివరణ తెలుసుకున్నాము బైబిల్ స్టడీలో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనంలో మనము ఎఫెసీ సంఘం గురించి దూత సంఘము, నక్షత్రములు, 7 దీపస్తంభముల గురించి మనము పరిచయం చేసుకున్నాము. ఏంటి అది అనేది కూడా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు కాస్త ముందుకు వెళ్దాం. అదే ప్రకటన గ్రంథము, అదే 2వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము చదవండి. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవ తండ్రి, ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ అందు తండ్రి, నీ దాసుడైన నేను తండ్రి నిలబడి చెప్తుండగా నన్ను మరుగుపరచండి, మమ్మల్ని బోధించండి. మేము నేర్చుకొని మా జీవితాలను సరిదిద్దుకొని నీ కొరకు జీవించలాగిన కృపను చూపించండి. పరిశుద్ధాత్మదేవ మాకు ముందుండి నాయకత్వం వహించండి తండ్రి. మీరు ఏదైతే సెలవిస్తున్నారో వాటిని మేము గైకొన్నట్లుగా మా బుద్ధిని, మా జ్ఞానంను తండ్రి మీ ఆధీనంలో ఉంచుకున్నట్టు కృపను చూపించండి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలలో జోలికి మేము వెళ్ళకున్నట్లుగా మా తలంపులను తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోరండి. మా నోటిని కాచుకోనమని కోరుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటుంటున్నాను తండ్రి. మీరే తండ్రి ఆదివంతమై తండ్రి ప్రతిదీ మీ చిత్తానుసారముగా మేము విని చేయనట్లుగా కృపను చూపించమని అడుగుతూ మీ కుమారుని యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడును కడపటి వాడనై ఉండి మృతులనై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏదో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు, ఈ సంఘానికి ఏదో నేర్పిస్తూ ఉంటున్నాడు. ఒకసారి బాగా జాగ్రత్తగా పరిశీలనగా ప్రతి ఒక్కరూ చదువుదాము. ప్రతి ఒక్కరూ 8వ వచనము ప్రతి ఒక్కరు చదవండి. మొదటి వాడును కడపటి వాడనై ఉండి అని చెప్తున్నాడంటే ఈ సంఘము వాళ్ళకి ఏం తెలియట్లేదు, నేనెవరో తెలుసా అంటే వాడికి ఏం తెలియదని, ఈయన ఎవరైందో వాడికి తెలియదు కాబట్టి నేను ఎవరో తెలుసా అని అంటున్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘానికి ఏం చెప్తున్నాడంటే మొదటి వాడును కడపటి వాడను. స్ఫూర్ణలో ఉన్న సంఘానికి తెలియని విషయం ఏంటంటే ఆయన మొదట ఉన్నవాడు, ఆది అయి ఉన్నాడు, అంతము అయి ఉన్నాడు అనే విషయాన్ని ఈ సంఘము గుర్తించలేని స్థితిలో ఉంటుంది. అర్థమవుతుందా? వెరీ గుడ్. అంటే మరణించాడు, మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా. అయ్యా నేను చనిపోయాను, పాతి పెట్టబడ్డాను, 3వ దినంగా సశరీరుడినై ఈ భూమి మీద మరలా వచ్చి నేను రాబో సంఘ
సంగతులు, జరగబో సంగతుల గురించి నేను చెప్పిన వాడను. అంటే మరణించినప్పటికీ తిరిగి బ్రతికిన వాడు, లేచిన వాడు చెప్పు సంగతులు ఏమనగా స్ఫూర్ణ సంగమా జ్ఞాపకం చేసుకో. ఈ సంఘానికి దేవుడు ఏం నేర్పిస్తుంటున్నాడు? ఆయన కడపటి వాడుగా మొదట ఆకాశము భూమి సృష్టించబడక మునుపు ఏది సృష్టింపబడక ముందు నుంచి ఉన్నవాడు, సృష్టి అంతమయ్యేంత వరకు ఉన్నవాడు, యుగ యుగములు ఉన్నవాడు అనే విషయాన్ని ఈ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే మొదటి వాడును కడపటి వాడనై ఉండి అయినాడు కానీ మళ్ళా బ్రతికాడు. కాబట్టి ఆయన చెప్పే సంగతులు ఏమనగా అని చెప్తూ వస్తూ ఏమంటున్నాడు? 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకు. నీవు పొందబో శ్రమలకు భయపడు. ఇప్పుడు దీన్ని కొన్ని భాగాలుగా విభజిద్దాం. 9వ వచనంలో నీ శ్రమ నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అనే దాని గురించి ఈరోజు మన టాపిక్. ఏంటి దరిద్రతలో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతుంటున్నాం. స్ఫూర్ణ సంఘము ఈ యొక్క దరిద్రతలో ఉన్న గొప్ప ఆధిక్యతనేదో ప్రభువైన క్రీస్తు మనకు నేర్పించాలని సాయంకాల సమయంలో కోరుతూ ఉంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనము, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఎవరండి? ఎవరు? మన ఇప్పుడు ఉదాహరణ, నా ఆస్తి యావత్తు ఒకరి కోసం నేను త్యాగంగా ఇచ్చేస్తాను అనే ధైర్యం ఉంటుందా? మనకు ఎవరికన్నా ఉందా? నా ఆస్తి అంతా అదిగో పేద అతను ఉన్నాడు, అతని పరిస్థితి దుర్భరంగా ఉంది, అతనికి ఇప్పుడు ఆపరేషన్ 6 లక్షలు కావాలి, నా ఇండ్లు అమ్మితే 6 లక్షలు వచ్చేస్తే నా ఇండ్లు అమ్మేసి ఆయనకు ఆపరేషన్ చేపిస్తా అనే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, ఎవరూ లేవు, సిద్ధంగా లేవు. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు, లేదంటే నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళ కోసం నేను ప్రోగు చేయాలి, నా వాళ్ళకు నేను ఒక మంచి ఉన్నత స్థానంలో చూడాలి అని ప్రతి ఒక్కరము ఆశపడే వారమై ఉన్నాము. కానీ ఇక్కడ ఎలా ఉందంట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 34వ వచనము, ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని, ఖైదు అంటే అర్థం ఏంటండి? ఖైదు అంటే అర్థం ఏంటండి? జైల్లో ఉన్నవారా? ఆపదలో ఉన్నారా? పాపపు చెరలో ఉన్న వారి కొరకు సువార్త నిమిత్తము పాపపు చెరలో ఎందరైతే ఉంటున్నారో, ధనికులు కాదు, పేదలు కాదు, ఉన్నవాడు కాదు, లేనివాడు కాదు, ప్రతి ఒక్కరు పాపపు చెరలో ఉన్నవారు, ఖైదులో ఉన్నవారే. అలాంటి ఖైదులో ఉన్న వారి కొరకు చదవండి సిస్టర్. ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎవరికి స్వాస్థ్యం ఉందండి? ఆ ఖైదులో ఉన్న వారిని ప్రేమించి వారి ఆస్తిని కూడా వారి కొరకు ఖర్చు చేసే వారికి స్థిరమైన స్వాస్థ్యము ఎక్కడుంటుంది? పరలోకములో ఉన్న స్వాస్థ్యము కొరకు వాళ్ళు ఇహలోక సంబంధమైన ఆస్తిని అంతా ఏం చేశారు? సంతోషముగా ఇవ్వడానికి వెనుకాడలేదు.
స్ఫూర్ణ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకు వాళ్ళు అప్పగించుకునే స్థితిలో ఉంటున్నారు. ఆ సంఘము ప్రతిదీ వారిని కొంచెం ఉంచుకొని మిగతాది ఇచ్చే స్థితిలో లేదు. సంపూర్ణమైన ధారాళమైన హస్తం అన్నమాట, త్యాగముగా తెంచి ఇవ్వడం అన్నమాట. తన ప్లేట్లో తన కొరకు ఉన్న ఆహారము తండ్రి తినేటప్పుడు పిల్లలు ఒకవేళ చుట్టూ వచ్చి నాకు ఒక ముద్ద అంటే ఆ తండ్రి పెడతాడా పెట్టడా? ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులే పిల్లల కొరకు త్యాగంగా వారి ఆహారం పెట్టినప్పుడు పరలోకమందున్న మన తండ్రి ఎలా ఇస్తాడండి? సమృద్ధిగా ఇస్తాడని వాళ్ళు ఎరిగి ఏం చేస్తారండి? ఖైదులో ఉన్న వారి కొరకు వాళ్ళ ఆస్తిని కోల్పోవటకు సంతోషపడినారు. వాళ్ళ ఆస్తి యావత్తు కోల్పోయేదానికి ఏం చేశారు వాళ్ళు? సంతోషం. ఎవరికి ఉంటుంది ఆ సంతోషం? బైబిల్ మనకి ఈరోజు నేర్పిస్తూ ఉంటుంది. ఒక సంఘము అంటే ఎలా ఉండాలో, ఒక సంఘం ఎలా చెయ్యాలో, ఒక సంఘం ఏ విధంగా నడవాలో అనేది మనం నేర్చుకుంటూ ఉంటున్నాం గత కొద్ది వారాలుగా. ఒక్కొక్క సంఘాన్ని మనం ఎదుట పెట్టుకున్నప్పుడు మన జీవితము ఆ స్థితిలో అట్టి స్థితిలో ఉందా లేదా అనేది మన పరీక్ష. అందుకని బైబిల్ స్టడీ అని ఊరికే పెట్టలేదు. మనల్ని పరీక్షించుకునే దానికంటే బైబిల్ గ్రంథం ఎదుట మనల్ని మనం పరీక్షించుకుంటే తేట తెల్లమైపోతుంది. అందుకనే చెప్తూ ఉంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34 వచన ప్రకారము వారు ఎంతో సంతోషంగా వారి ఆస్తి యావత్తు ఎవరి కోసం పెట్టారండి? ఖైదులో, అంటే క్రీస్తును అంగీకరించని లేని స్థితిలో ఉన్న అనేకుల కొరకు వాళ్ళ ఆస్తిని, క్రయధనాన్ని ఖర్చు పెట్టే స్థితిలో ఉంటున్నారు. ఈ సమయం ఆలోచిద్దామండి. మన సమయాన్ని, మన యొక్క జీవితాన్ని సువార్త కొరకు ఎంతమంది ఖర్చు పెడుతుంటున్నారు? మన జీవితాన్ని ఎంతవరకు దేవుని కొరకు ఖర్చు పెట్టే స్థితిలో ఉంటున్నాము? ఒక 10 నిమిషాల సమయం దొరికిందా? సువార్త ప్రకటించేదానికి నువ్వు తెగింపుతో ఉన్నావా? ఎవరైనా పేదలు వచ్చి నిన్ను ఇంటి దగ్గరకు వచ్చి లేదమ్మా అని అడిగినప్పుడు వారికి ఇస్తూ దేవుని గురించి మంచి మాటలు ఏమన్నా చెప్పే స్థితిలో ఉంటున్నావా? అదే ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. సంతోషంగా నువ్వు ఇవ్వాలి. నువ్వు సంతోషంగా ఎప్పుడైతే ఇస్తావో పరలోకంలో స్థిరమైన వాటికి పునాది పడుతుంది. స్థిరమైన వాటి కొరకు మనం వేగు చూడాలి. అదే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో మనకు దేవుడు ఈ సాయంకాల సమయంలో నేర్పిస్తూ ఉంటున్నాడు. ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. నీ ఆస్తిని నువ్వు వదులుకునే దానికి ధైర్యం చెయ్యి. నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టనప్పుడు నీకు ఏమొస్తుంది? గొప్ప బహుమానం. ఏంటి ఆ గొప్ప బహుమానము? ఏంటి ఆ గొప్ప బహుమానం అంటే ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు కనుక మనకు పరలోకంలో మనకు ఒక స్థానము, గొప్ప బహుమానం మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. కనుకనే ఏమంటున్నాడంటే ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. అయ్యో నా వాకిలి వెళ్ళిపోతుంది, నా ఇల్లు వెళ్ళిపోతుంది, లేదంటే నా ఆస్తి పోతుంది, లేదంటే నేను దాచుకున్న ధనం లయమైపోతుంది అనే భయం వద్దు. ఎందుకంటే అంతకు రెట్టింపు సంపాదించుకుంటున్నావు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వాదిస్తాడు. ఎప్పుడు? ఆయన పని చేసేటప్పుడు నీకు తెగింపు ఉండాలి. రెండవది వచ్చి సంతోషంగా చేయాలి. నామకార్థంగా నువ్వు ఆదివారం వచ్చి ఇచ్చే కానుక ఫలించదు. నెలకొకసారి నువ్వు ఇచ్చే దశమభాగం ఫలించదు. ఏదో ఎవరో ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను కట్టాలని, నేను ఒక సభ్యుడిని నువ్వు కట్టే ఈ 50 రూపాయలు నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఏది తీసుకెళ్తుంది? ఏముండాలి? తెగింపు ఉండాలి.
రెండోది వచ్చి సంతోషం ఉండాలి. నువ్వు ఇచ్చినప్పుడు నీ ముఖము నీ హృదయంలో నొచ్చుకుంటూ ఇచ్చినావనుకో దేవునికి, అది ఫలించదు. అందుకని స్ఫూర్ణ సంఘమును ఈ రోజు మన ఎదుట దేవుడు పెడుతుంటున్నాడు. నువ్వు ఇచ్చే ప్రతి పైసా, నువ్వు ఇచ్చే ప్రతిదీ, నీ కష్టము లేదా నీ సమయము లేదా నీ ధనము లేదంటే నీ ప్రేమ లేదంటే నీ పరిచర్య ఏదైనప్పటికీ అది నువ్వు ఎలా ఉండాలి? తెగింపుతోనూ సంతోషముతోనూ ఇవ్వాలి. ఈ రెండు కాకుండా ఎవరి కోసమో భయపడుతూ లేదంటే ఎవరి కోసమో ఎవరో ఏదో అనుకుంటారనే స్థితిలో నువ్వు చేస్తూ ఉంటే ఏమైపోతుంది? అది ఫలించే స్థితిలో ఉండదు. అందుకనే మరలా ఒకసారి చదువుదాము. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి నీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ఎప్పుడండి? సంతోషంగా ఇస్తేనే గొప్ప బహుమానము. ముందుకెళ్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క. చాలు, ఒకసారి ఆలోచిద్దామండి. మోషే స్థితి ఎలా ఉంది? మోషే స్థితి ఎలా ఉందండి? గొప్ప స్థాయి. ఆయనను వదిలితే ఇంకా రాజు అవ్వచ్చు, లేదంటే మన ఫరో కుమార్తె ఆయనను తలుచుకుంటే ఒక గొప్ప అధికారిగా నియమించవచ్చు. ఆ స్థితి రాజభోగము. అంటే పొద్దున్న లేస్తానే ఆయనకు కావాల్సినవన్నీ ఆయన పడక చుట్టూ వచ్చేస్తాయి. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక సైన్యం, ఒక దండుదిలోన ఆయన ప్రొటెక్షన్స్. ఆయన తినే తిండి కానీ, ఆయన ఉండే నివాసము కానీ, లేదంటే ఆయన జీవితం ఎలా ఉంటుంది? అన్నిటికంటే ది బెస్ట్. ఆ స్థితిలో ఉన్న మోషే ఆలోచన ఏ విధంగా ఉంటుంది? చదువుదాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసము? క్రీస్తునందు ఉన్న విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము. ఎన్నేళ్ళండి మనం బతికేది? ఈ భూమి మీద ఎన్నేళ్ళు బతుకుతామండి? 60, లేదంటే అధిక బలం ఉంటే 80. ఈ 80 ఏళ్లలో బతికే బ్రతుకులో ఈ అల్పకాలపు పాపభోగం మీదంతా ఇహలోక సంబంధమైన జీవితము. ఉదాహరణ చెప్తాను. ఒక తల్లిదండ్రులు బాగా ఆస్తి సంపాదించినారు. ఒక కూతురు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. ఇహలోకమైన సంబంధమైన సుఖభోగాలకు అలవాటు పడిపోయాడు. త్రాగుడుకు, వ్యభిచారానికి, జూదానికి పట్టబడిపోయాడు కుమారుడు. కుమార్తె పరిస్థితి దారుణంగా ఉంది. తను కూడా ఆమె ఈ లోకానుసార జీవితంలో జీవిస్తూ ఉంటుంది. ఈ తండ్రి సంపాదించిన అధికమైన ధనము ఇద్దరిని మార్చగలదా? మార్చలేదు. మార్చకపోగా ఈ తల్లిదండ్రులు కట్టడి చేశారంట. ఆ పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు స్థితిలో ఉంటుంది. తిరుగుబాటు చేసి అక్కడికి ఆగుతారా? ఆగరు. తల్లిదండ్రులు చచ్చిపోతే బాగుంటుందనే దుష్టాలోచనలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళను బంధించే కొద్దీ వీళ్ళకు ఎలాంటి ఆలోచనలు? దుష్టాలోచనలు వస్తాయి. ఆఖరికి ఏమైతుందంటే ఆ తల్లిదండ్రులు నాశనాన్ని కోరుకొని వీడు ఆస్తినంతా పట్టి వాడు ఏం చేస్తాడు? మరీ ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. మనకు బైబిల్ ఉదాహరణ ఏముంది? తప్పిపోయిన కుమారుడు. ఏమయ్యాడు తప్పిపోయిన కుమారుడు? ఆస్తినంతా తీసుకున్నాడు, సుఖభోగాలు అనుభవించాడు, మొత్తం కోల్పోయాడు.
తిరిగి తన తండ్రి ఇంటికి రావడానికి సిగ్గుపడ్డాడు. కానీ వచ్చాడు, మారాడు. అన్ని స్థితులు మార్పు చెందే స్థితులలో ఉంటాదో ఉండకపోవచ్చో తెలియదు, కానీ ఈ సమయంలో ఏమంటున్నాడంటే మోషే గురించి, అల్పమైన పాప భోగముల కొరకు ఆయన ఆశపడలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతను ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. ఎప్పుడండి ఈయన? యేసు ప్రభు ముందు తరమోడా లేదంటే యేసు ప్రభు తర్వాత తరమోడా? మోషే కాలము యేసు పుట్టిన తర్వాతనా పుట్టక ముందా? పుట్టక ముందు. యేసు పుట్టక ముందే ఆయనకు పరలోకంలో ఒక బహుమానం ఉందని ఎరిగి ఉన్నాడు అంటే ఆయన ముందు చూపు ఎలా ఉంది? విజన్ ఎలా ఉంది? ఆయన విజన్ ఎలా ఉంది? అందుకని ఏమనుకున్నాడంటే, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్న కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట ఎంతో మంచిది అనుకున్నాడు. ఉదాహరణ చెప్తాను, బాధపడద్దండి. సువార్తకు వెళ్దాం రండి అని పిలిచినప్పుడు ఎవరైనా సరే ఆ రోజు పండుగ లేదంటే వారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే సువార్తకు మొగ్గు చూపిస్తారా లేదంటే ఫంక్షన్కు మొగ్గు చూపిస్తారా? ఫంక్షనే కదండి, 99% ఫంక్షనే. ఎందుకంటే నువ్వు లేకుంటే ఎట్టా? నువ్వు లేకుంటే కష్టం. అదే ఫరో కుమార్తెకు కుమారుడిగా అనిపించుట కంటే ఎవరికి? దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట నేను. ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే అట్టి స్థితిలో ఒక మోషే వలె ఉన్నామా? ఒక యోబు వలె ఉన్నామా? ఒక అపోస్తలుడైన పౌలు వలె ఉన్నామా? క్రీస్తు వలె ఉన్నామా? ఈ ఏమీ లేని నీ నా జీవితంలో క్రీస్తు ఉన్నాడని ఏ విధంగా చెప్తావు? అందుకని అంటున్నాడు, స్ఫూర్ణ సంగమా, నీ పరిస్థితి ఎట్టుందో ఈ రోజు మన పరిస్థితి కూడా అలానే ఉందని స్ఫూర్ణ సంఘాన్ని మన ముందు తీసుకొచ్చాడు దేవుడు. ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఏర్పరచుకున్నాడా? ఉండుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? దరిద్రులు ఎవరు? మనమే. క్రీస్తునందు మనం ఇప్పుడు ఎలా ఉన్నామండి? మనము శ్రీమంతులమయ్యాం. దరిద్రతలో ఉంటున్నాము. క్రీస్తు యేసున రక్తము ముందు విమోచించబడిన వారమైన తర్వాత రాజ్యములో మనము పాలివారమై ఉంటున్నాము. అనేకులకు మనం ఇచ్చేవారిగా ఉండాలి, అనేకులకు మనం పెట్టేవారిగా ఉండాలి, అనేకులకు మనము ప్రేమను పంచేవారిగా ఉండాలి. నీ నా మాట అనేకులకు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మనల్ని చూసిన వారు మన ఎంత ఆదరణ పొందాలే కానీ మనల్ని చూసిన వారు ముఖము తిప్పుకొని పోయేవారిగా ఉండకూడదు. వీళ్ళు ఎందుకు వచ్చారు అనుకోకూడదు. వీళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నాను అని అనుకోకూడదు. మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? ఆదరణ పొందేవారి ఉండాలి. ఒక గొప్పవాని ఇంటికి మనం ఎందుకు పోతాము? అక్కడ మనకి ఏదన్నా ఆదరణ దొరుకుతుందేమో, మనకు అక్కడ నుంచి ఏదైనా వస్తుందేమో అనుకుంటాడు. ఇప్పుడు మనల్ని ఏ విధంగా చేశాడండి? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము
యాకోబు రాసిన పత్రిక. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిలో విశ్వాసమందు భాగ్యవంతులుగాను, విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించిన వారిని, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుకనే నువ్వు నేను భాగ్యవంతులమై ఉంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో నీ స్థితి ఏ లాగా ఉన్నప్పటికీ, నీ చేతిలో ఇహలోక సంబంధమైన ధనం లేనప్పటికీ, ఈ లోక సంబంధంగా నువ్వు ఉన్నత స్థితిలో లేకపోయినప్పటికీ, నీ విద్యార్హత లేకపోయినప్పటికీ, లేదంటే నీ చుట్టుపక్కల వారికంటే నువ్వు అధోగతిలో ఉన్నప్పటికీ, నువ్వు ఎవరు? దేవుని రాజ్య వారసుడు. మన గురి ఎక్కడుందండి? మోషే ఏ విధంగా అయితే స్థిరమైన వాటి కొరకు గురి ఎలా చూశాడో, మనం కూడా క్రైస్తవులను పడే మన గురి కూడా ఎలా ఉండాలి? విశ్వాసమందు మనము భాగ్యవంతులమై ఉండాలి. ప్రేమ యందు మనము కురచలా ఉండకూడదు. మన ప్రేమ ఎలా ఉండాలి? అధికంగా ఉండాలి. మన తెగింపు, సంతోషకరమైన తెగింపు మనకు ఉండాలి. ఒకరు చెప్తే చేసే స్థితిలో ఉండకూడదు. వారు చెప్పక ముందే మనం చేసే స్థితిలోకి వెళ్ళిపోవాలి. అదే స్ఫూర్ణ సంఘం యొక్క పరిస్థితి ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉంటున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకు ఎవరి కోసం అండి రాజ్యం సిద్ధపరచబడింది? దుఃఖంలో ఉంటున్నావా? దరిద్రతలో ఉంటున్నావా? క్రీస్తునందు నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొంది ఆయన కొరకు నువ్వు జీవిస్తుంటున్నావో వారికి చెప్తున్న మాట ఇది. ఏమని చెప్తున్నాడు? మళ్ళీ చదువుదాము. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని. రాజు అంటే ఎవరు? రాజు ఎవరండి? యేసుక్రీస్తు వారే. డౌట్ ఏం లేదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? చదువుమా. తన కుడివైపు ఉన్న వారి గురించి చెప్తుంటున్నాడు. వారిని ఇలా చూశాడు. నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని ఆదాము అవ్వను స్థాపించిన రోజు మొదలుకొని, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతున్న ఈ రాజ్యము స్వతంత్రించుకోండి. రాండి, ఆక్రమించేసుకోండి. స్వతంత్రించుకోండి, ఆక్రమించేసుకోండి. నీ ఇష్టం. ఈ రూమ్ తీసుకుంటావో తీసుకో, లేదంటే ఆ ఇల్లు తీసుకుంటావో తీసుకో. నీ ఇష్టం. ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు ఉండు. ఇదంతా నీదే అని మనకు అప్పగించాడు. ఎప్పుడు ఈ పైన మనం చదివినన్ని చేస్తే, ఏది చేయకుండా ఇది మంటే ఇవ్వడు. అర్థమవుతుందా? ఇవన్నీ చేస్తేనే నీకు రిజల్ట్. ఫస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదంటే 10th క్లాస్లో కూర్చోవాలన్నా, 9th క్లాస్, 8th క్లాస్, 6th, 7th నేను చదవానండి, LKG కూడా చదవాను, డైరెక్ట్ 10thలో కూర్చోబెట్టండి అంటే నవ్వుతారు. అటుంటుంది అనమాట మన పరిస్థితి. ఇదేది చేయకుండా నాకు నీ రాజ్యంలో స్థానం కలిపి అన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాడంటే నేను మిమ్మల్ని ఎరుగను, నా ఇద్దరు నుండి గెట్ అవుట్ అంటాడు. అందుకని మనకు ఆ రాజ్యము మనము స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలండి? మనము త్యాగముగా దేవుని కొరకు సమస్తము ఆయనకు అర్పించేవారిగా ఉండాలి. ఎలా అర్పించాలి చెప్పండి, గట్టి చెప్పండి. సంతోషముతోనూ, ధైర్యముతోనూ, త్యాగముతోనూ.
మూడో ఆలోచన, నాలుగో ఆలోచన పెట్టుకోకూడదు. ఇది ఇస్తే దేవుడు నాకు ఇస్తాడో లేదో, ఈ నెలకు నాకు ఇదే ఉంది అనే ఆలోచన అవ్వకూడదు. ప్రభా నీకు ఈ పని నీకు జరగాలంటే నేను ఈ రోజు పస్తున్నా పర్వాలేదని నువ్వు ఇచ్చినప్పుడే నీ పస్తుగా నేను కూర్చోబెట్టడా. నీ కోసం కొంచెం దాచుకొని ఇచ్చినావనుకో, అక్కడ దేవుడి మహత్యం ఏం చూస్తావు? నువ్వు ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నావు. నీ రిజర్వ్డ్ ఉంటే ఆయన కూడా రిజర్వ్డ్గానే ఉంటాడు. త్యాగంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లేని వానికి ఇవ్వాలి. ఉన్నోనికి పెట్టద్దు. ఉన్నోనికి పెట్టాల్సిన అవసరం లేదు. త్యాగంగా ఎవరికి ఇవ్వాలంటే నీకంటే అదో స్థితిలో ఉన్నవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, లేదు పో, రేపు రాపో చూద్దాం, అలాంటి మాటలు మాట్లాడద్దు. క్రైస్తవులు మనబడే మనకు అది తగదు. వాడు నీ దగ్గర నుంచి ఏదో ఆశించి వాడిని లేని స్థితిలో వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని కింద చేయకూడదు, వాళ్ళని ఎగతాళిగా మాట్లాడకూడదు. ఏం సంపాదించుకోవాలి, కాలు చేతులు బాగున్నాయిగా, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు దేవుని ప్రేమను చూపించు. త్యాగంగా, ఇదో ఈ పూటకు నాకు ఇచ్చినావు ప్రభా, నా దగ్గరికి నా సహోదరుడు వచ్చాడు, అతడికి 3 రోజుల నుంచి ఆహారం లేదు, నాకు ఈ పూటకు మటుకే ఉంది, కానీ నేను ఇచ్చేస్తున్నాను. ప్రేమగా, నువ్వు సంతోషంగా, త్యాగంగా ఎప్పుడైతే నువ్వు నీ గిన్నెలోది అతనికి ఇచ్చి పెడతావో, ఆ ఆత్మను నువ్వు రక్షించిన వాడవవుతావు, రక్షించిన దానవుతావు. అదే ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు దేవుడు. త్యాగం అనేది క్రైస్తవులకు ఉండాల్సిన మంచి సుగుణము, మంచి లక్షణము. ప్రేమ అనేది మొదటిది. క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటండి? ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఆశించో లేదంటే ఏదో ఆలోచించో నువ్వు ఎప్పటికీ ప్రేమించద్దు. నీ ప్రేమ ఎలా ఉండాలి? త్యాగంతో కూడిన ప్రేమ ఉండాలి. ఎఫెసీ సంఘం గురించి మనం మాట్లాడుకున్నాము గత కొద్ది వారాలుగా. ప్రేమను గురించి మాట్లాడాము. మొదటి ప్రేమ ఎలాంటి ప్రేమ అండి? ప్రాణము పెట్టగలిగినది. ప్రాణము మొత్తం అప్పగించేలాంటి ప్రేమను గురించి మాట్లాడుకున్నాం ఎఫెసీ సంఘం గురించి. ఇప్పుడు స్ఫురణ సంఘం గురించి మాట్లాడితే త్యాగం గురించి మాట్లాడుతూ ఉంటున్నాము. త్యాగం అనేది ఎలా అంటే క్రైస్తవుల్లో మనకు ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక లక్షణము. ముందుకెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40. నేను ఆకలి కొంటిని, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఇంటిని, పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఇంటిని, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఇంటిని, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పాను, నా ఎద్దకు వచ్చితిరి అని చెప్పేదను. అందుకు నీతిమంతుల ప్రభువా, అందుకు నీతిమంతుల ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటివి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుట చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక, ఒకనికి మీరు చేసింది కనుక నాకు చేసితిరని, నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. ఎవరికి చేస్తే ఎవరికి చేసినట్టండి? ఇప్పుడు మాట్లాడుకుందాము. నేను ఆకలి ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. ఎవరికి పెడితే ఆ ఆహారము? ఒక అల్పునికి, మిక్కిలి అల్పునికి నువ్వు పెట్టిన ఆహారము ప్రభువు యేసుక్రీస్తు వారికి నువ్వు పెట్టినట్టుగా చెప్తూ ఉంటున్నాడు. దిగంబరిగా ఉన్నాను నేను, రోడ్డు మీద ఒక పిచ్చివాడు దిగంబరిగా ఉన్నాడు, నీ దగ్గర ఉన్న ఒక జత వాడికి వేసినప్పుడు ఏమంటున్నాడు? నాకు బట్టలు ఇచ్చారని చెప్తుంటున్నాడు. ఎవరికి ఇచ్చారు? గుడిలో ఉన్న పాస్టర్గా. పాస్టర్కి ఇస్తే ఇచ్చినట్టు అని చెప్పాడా? మిక్కిలి అల్పులకు ఇస్తేనే నువ్వు దేవునికి ఇచ్చినట్టు. ఉన్నవానికి ఇస్తే ఏం ప్రయోజనం లేదు.
ఉన్నవానికి ఇమ్మని ఎక్కడ లేదు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎలా చేయాలి అనేది కూడా బైబిల్లో మనకు నేర్పిస్తూ ఉంటుంది. మిక్కిలి అల్పులకు ఇవ్వు. నాకు 3 పూటల భోజనం ఉంది, మీరు ఇంకొక క్యారీ తెచ్చి ఇచ్చారనుకోండి, ఏం చేసుకోను? దానివల్ల ప్రయోజనం ఏంటి? నేను తినేదన్నా పడేయాలా, లేదంటే మీరు తెచ్చింది ఇంకొకరికన్నా వేయాలా? అదే 3 రోజుల నుంచి పస్తులుగా ఉండే వారికి మీరు సద్దనం పెట్టండి, ఎలా తింటాడు? సంతోషంగా తింటాడు. అంటే వారి పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది. దాని గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువుదాము, 39 నుంచి చదువుదాము. ఎప్పుడు రోగివై ఉండుటైనను, ఎప్పుడు నువ్వు రోగిగా ఉన్నావు, చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. ఎప్పుడు మీరు రోగంతో ఉన్నావయ్యా, ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉన్నావయ్యా, ఎప్పుడు నీకు ఆ స్థితి ఉండింది అని అడిగితే అప్పుడు ఏమంటున్నాడు 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కనికి చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా చెప్తున్నా. దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. ఇట్ ఈస్ 100% ట్రూ. దీంట్లో నాకు చేస్తారేమో అనే అట్లా ఆలోచన కూడా లేదు. నిశ్చయంగా అంటే 100% నేను చెప్పేది నిజము. నిశ్చయంగా మీకు చెప్పేస్తున్నా. మళ్ళీ దీంట్లో ఇంకొకటి కూడా వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేనే చెప్పేస్తున్నా. మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే. ఇప్పుడు మనము కాళ్ళు కడిగినా కానీ తప్పేం లేదు. అల్పులకు కాళ్ళు కడిగినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కడిగినట్టేగా, అంతే కదండి. ఒక దరిద్రుడు మన ఇంట్లోకి చేర్చుకున్నామంటే దేవుడి నుంచి చేర్చుకున్నట్టేగా. నేటి క్రైస్తవ్యమా ఇదే క్రీస్తు యొక్క బోధ. ప్రభువైన యేసుక్రీస్తు బోధ ఏంటంటే ఇదే. నిన్ను వలె నీ పొరుగు వారిని, నన్ను వలె నేను ప్రేమించుకుంటే ఏ ప్రయోజనం లేదు. పొద్దున్న నుంచి నేను మొహం కడుగుతాను, బ్రష్ చేసుకుంటాను, మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటాను, మంచి తిండి తింటాను, మంచి పని చేసుకుంటాను, మంచి నిద్ర ఇస్తాను. దానివల్ల ఎవరికి ప్రయోజనము? ఎవరికి ప్రయోజనం లేదు. నీకు వరకే. అదే నీవు ఇంకొకరికి చేస్తే ఎక్కడంటే మనకు స్థిరమైన ఆస్తి ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో దొరుకుతుంది. నీ పరిచర్య, నీ త్యాగము, నీ ప్రేమ పరలోక రాజ్యంలో నిన్ను స్థిరుడుగా చేస్తుంది. నువ్వు ప్రేమించి లేదంటే ఒకరికి మంచి ఆతిథ్యం ఇచ్చి నువ్వు చేయగలుగుకోకూడదు. మళ్ళీ అక్కడికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్త అనేది కంపల్సరీ. సువార్తను ప్రకటించాలి. క్రీస్తు మార్గం వాళ్ళకి నేర్పించాలి. వారు కూడా అనేకులను ప్రేమించే విధానంలోకి వాళ్ళను నడిపించే స్థితిలో నువ్వు నేను ఉండాలి. అదే క్రైస్తవ్యం. పేరు మతం మార్చుకోవడం కాదు, నీ పాత జీవితాన్ని వదిలిపెట్టడం కాదు క్రైస్తవ్యం. నువ్వు మార్గదర్శిగాను, నువ్వు ఒక చుక్కగాను, లేదంటే ఒక నక్షత్రం లాగా, ఒక దీపస్తంభం లాగా నువ్వు వెలుగుతూ ఉండాలి. అందుకనే 7 సంఘాలు మన మధ్యకు వచ్చింది. ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు గాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడవు. మనం ముందు ఏం చూసామంటే నీ శ్రమ దరిద్రతను గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. దీని గురించి కాస్త మాట్లాడుకుందాం. అసలు యూదులు కాకయే అనేది మనము దొంగ అపోస్తుల గురించి గత కాలంలో మనం తెలుసుకున్నాము. వీటి గురించి కొంచెము మనకు ఆల్రెడీ పరిచయం జరిగింది కనుక ఈ యూదుల కాక అనే వారి గురించి కూడా మనం చూద్దామండి.
2వ అధ్యాయం, రోమీయులకు 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 29వ వరకు. రోమా 2వ అధ్యాయము, రోమా 2:17 నుంచి 29. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ఆ. ధర్మశాస్త్రం ఆశ్రయించి ఆ. దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య రూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉంది. నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండే వారికి వెలుగు, బుద్ధిహీనులకు శిక్షుడను, బాలురాకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుట వానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగలింపవద్దని ప్రకటించు, నీవు దొంగలేదవా? వ్యభిచారింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములు అసహించుకొని నీవు గుళ్ళను దోచెవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగు గాని ధర్మశాస్త్రం అతిక్రమించు వాడనైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడలా అతడు సున్నతి లేని వాడే సున్నతి గలి వాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేని వాడును ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతియు గలవాడే ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యములకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఇది బాగా పరిశీలనగా చదివితేగిన ఆ యూదుడు అనే కాడ మన పేరు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ యూదుడు అనే కాడ మన పేరు పెట్టుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. నేను ఇది చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా లోనయ్యాను. ఏంటి ప్రభువా, క్రైస్తవులను పడే మేము కూడా ఈ కోవకే చెందిపోయినామే అని చాలా బాధపడ్డారు. ఏమంటుంది చూడండి, మన 17వ వచనము, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించావు, దేవుని యందు అతిశయించుచున్నావు కావా? దేవుని యందు అతిశయించావు. నేను పోయినట్టు మందిరంలో, నేను చేసినట్టు మందిరంలో, నేను వాక్యం చెప్పినట్టు మందిరంలో, నేను పరిచర్య చేసినట్టు మందిరంలో, లేదంటే నేను ఏ పని చేసినా కానీ అతిశయిస్తున్నావా? అతిశయించట్లేదా మనము? నా ఆరాధన వింటే అందరూ ఒక్కసారిగా మౌనంగా ఉంటారు. నా ప్రార్థన కింద నేను చేస్తే ఎంత బాగుంటుందంటే అందరూ ఆలకిస్తారు. నా వాక్యం బోధించేటప్పుడు ప్రతి ఒక్కరు అటెన్షన్గా వింటారు. నాకు నేను అనే స్థితిలో ఉంటున్నారు. అందుకనే మాట్లాడుతుంటున్నాడు, నీవు యూదుడు అని పేరు పెట్టుకున్నావు, క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు, దేవుని ఆశ్రయించావు, బైబిల్ చేత పట్టుకున్నావు, ఎవరికి అతిశయత చూపిస్తుంటున్నావు? నీ జీవితం ఏ విధంగా, దానివల్ల ఉపయోగం ఏంటి, ఏం నేర్చుకోవాలని అదే మాట్లాడుతుంటున్నాడు. ముందుకెళ్తాం. 18వ వచనం, ఆయన చిత్తాన్ని ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? శ్రేష్టమైనవి మనకంతా తెలుసు. బైబిల్లో ప్రతి వచనము దాన్ని వివరించడం, విడగొట్టడం, లేదంటే దాన్ని ఎటు బిల్డప్ చేయడము, ఎలా ప్రజెంటేషన్ చేయడం తెలుసు, అన్నీ తెలుసు. నాకు ఇంత జ్ఞానం ఉంది అని నేను విర్రవీగినప్పుడు అయితే ఏమైతుంది, దాని అర్థం ఏంటంటే వాడు యూదుడు కాకయే యూదుడు, వాడు క్రైస్తవుడు కాకయే వాడు క్రైస్తవుడు అనే ఒక భ్రమలో జీవిస్తూ ఉంటున్నాడు. ముందుకెళ్దాం. 19, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను. నేను గుడ్డి అంటే
ఇప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే బోధక పని చేసే వాళ్ళ గురించి మాట్లాడుతుంటున్నాడు. బోధక పని చేసే వాళ్ళ గురించి మాట్లాడుతుంటున్నాడు. ఎవరు బోధక పని చేసేది? ఎవడైతే ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తాడో వాడి గురించి మాట్లాడుతుంటున్నాడు. గుడ్డి వారికి నాకున్న జ్ఞానంతో నేను దారి చూపిస్తుంటున్నానని విర్రవీగుతుంటున్నాడు. ముందుకెళ్దాం. చీకటిలో ఉండే వారికి వెలుగును, చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షుడును, బుద్ధిహీనులకు శిక్షుడును, బాలులకు ఉపాధ్యాయుడనై బాలులకు ఉపాధ్యాయుడునని ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎవరిచ్చాడు ఈ కితాబులు? ఈ కితాబులని ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడా? వీడిచ్చుకుంటున్నాడు. MBPTH లేదంటే రెవరెండ్ తోకలు పెట్టుకునే వాళ్ళు వీళ్ళు ఆ కోవ చెందిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కితాబులు ఇచ్చుకునుట, కితాబులు ఇచ్చుకుంటే నువ్వు ఇచ్చుకుంటే సరిపోదు బిడ్డ. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి నీకు నాకు కితాబులు. ముందుకెళ్దాం. ఎదుటి వానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకొనవా? నువ్వు ముందు బోధ చెప్పుకో. ముందు నువ్వు మారు, తర్వాత నీ ఎదుటి వాళ్ళకు చెప్పు. దొంగలి వద్దని ప్రకటించు. దొంగలేదని చెప్పి నీవు దొంగలేదా? మీకు తెలుసు అనుకుంటాను. సార్ చాలాసార్లు చెప్పింటాడు ఈ స్టోరీ. నేను చాలాసార్లు చెప్పినాను కూడా. ఒక పాస్టర్ గారు ఒక కోడి కథ తెలుసు కదండి. టైం వేస్ట్ చేయకుండా అంత అయిపోయిన తర్వాత ఆమె బెరగారం సంగతి తెచ్చిస్తే, ఏమే కోడిని పోయకుండా ఏం చేసావంటే, నువ్వు ఇంతసేపు వాక్యం చెప్తావు కదా అయ్యా, దొంగతనం చేయొద్దు అని. నీ వాక్యానికి భయపడి కోడిని వదిలేస్తాను. ఎరగారం సంగతి ఏంటంటే బుద్ధి లేదానా, వాళ్ళకేం చెప్పింది మనకు కాదు అన్నాడు. అలాంటి జీవితం మనది. క్రైస్తవులం అని పేరుకే మనము చేసేదంతా ఏమంటారు, మేకపోతు గాంభీరం. చిన్నప్పుడు మా క్లాస్ తెలుగు నాటల్లో నేను మేకపోతు గాంభీరం అన్నమాట. చూడ్డానికి మటుకు సేమ్ అది పెద్ద పులినే భయపడించినంత స్టేజ్లో నిన్ను మేకపోతు. తెల్లవారుజామున అది తెలిసిపోయింది, దీనికి తెలిసిపోతే నేను మేకనని. అది గాంభీరంగా నడుచుకొని అక్కడ నుంచి తప్పించుకుంది. ఆ స్థితి అన్నమాట క్రైస్తవుడు. టిప్ టాప్ గా రెడీ కావడం, బైబిల్ తీసుకోవడము, అందరికంటే ముందుగా వచ్చి కూర్చోవడము, ప్రార్థనలో ఏకీభవించడము, అయిపోతానే ఇంట్లో కూర్చోవడము. అదేం సీరియల్ పెట్టక రాదు. అదేదో మొన్న కార్తీక దీపం చూడడం, అదేనా పేరు? అదేనా అండి? ఈ సీరియల్ చూడడం, మళ్ళీ అయిపోతానే మళ్ళీ ఆదివారం ఖచ్చితంగా రావడము, ప్రార్థనలోకి ఏకీభవించడం, బల్లలో చేయి వేయడం. నువ్వు యూదుడు కాకయే యూదుడు అని చెప్పుకుంటాడు. క్రైస్తవుడు కాకయే క్రైస్తవులమని చెప్పుకుంటున్నా. నేరుగా మాట్లాడుతుంటున్నాడు. ముందుకెళ్దాం. వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహాన్ని అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? అంటే అర్థం ఏంటంటే గుడిలో లింగాన్ని మింగే రకం అన్నమాట. గుడిలో ఉండే లింగాన్ని మింగే రకం. ధర్మశాస్త్రమందు అతిశయించే నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవునిని ఎవరు అవమానిస్తున్నారు? బోధక పని చేసే వాళ్ళే దేవుని అవమానపరుస్తూ ఉంటున్నారు. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా ఎవరైతే క్రీస్తుని అంగీకరించామని చెప్తూ సువార్తలో పాల్గొంచు, బల్లలో చేయి వేస్తూ, సరైన సమాధానం లేకుండా ఇంట్లో కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ సమాధానం లేకుండా నిన్ను బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఎవడు తిడుతుంటున్నాడు క్రీస్తుని? ఎవరి ద్వారా? నా ద్వారా క్రీస్తు దూషణ పాలవుతుంటున్నాడు. నేను కారణము. అందుకనే ఆనాటి యూదులే కాదు నేను చంపింది. ఎవరండి? నా అతిక్రమము. ఎవరు రాశారో కానీ
చాలా చక్కగా రాశారు. ఆనాటి యూదులు కాదండి ప్రభువైన యేసుక్రీస్తుని చంపింది. ప్రతి క్షణం అనుక్షణము నువ్వు నేను ఆయనను సిలువ వేస్తూ ఉంటున్నాం. చదవక నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతివా సున్నతి ప్రయోజనకరముగాను గాని ధర్మశాస్త్రం అతిక్రమించు వాడవైతివా నీ సున్నతి కాకపోవచ్చు. నీ రక్షణ, నీ మారు మనసు ఇది ఈ లోక సంబంధంగా నువ్వు తీసుకున్నట్టయితే, ఎవరికో భయపడి తీసుకున్నట్టయితే అది ప్రయోజనకరమైనది కాదు. అది నీకు ఈ శరీర సంబంధంగా లాభం చేకూర్చొచ్చేమో కానీ, కొంతమంది బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారండి? పెళ్లి చేసుకునేదాన్ని తీసుకుంటారు. కొన్ని సంఘాలలో ఎట్లుంటుంది అంటే పరిస్థితి, వాడికి ఆ సంఘంలో పెళ్లి కావాలంటే ముందు బాప్తిస్మం తీసుకోవాలి. ఇలాంటి జీవితం, ఇలాంటి క్రైస్తవ్యాన్ని నువ్వు తీసుకున్నట్టయితే ఏం మాట్లాడుతున్నాడు? చదవండి. సున్నతి కాకపోవచ్చు. సున్నతి కాకపోవచ్చు. కాబట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేని వాడే యుండియు సున్నతి గల వాడుగా ఎంచబడను కదా. ఎవడైతే గైకొంటాడో ధర్మశాస్త్రం, దేవుని చిత్తాన్ని ఎవడైతే గైకొంటాడో వాడు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా వాడు దేవుని బిడ్డే. నువ్వు వాక్యాన్ని చదివి నువ్వు ఎంత తీసుకున్నా కానీ, నువ్వు బాప్తిసం తీసుకున్నా కానీ, ఈ లోక సంబంధమైన జీవితంలో జీవిస్తా ఉంటే నువ్వు సున్నతి తీసుకున్నా కానీ తీసుకున్నట్టు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ క్షణంలో ఒక వైపు ఉన్న దొంగ ఈ క్షణము నీతో పాటు నన్ను తీసుకెళ్ళినప్పుడు నువ్వు నేడు నాతో కూడా పరదేశికి వెళ్తావు. బాప్తిసం తీసుకున్నాడా? బలలో చేసాడా? మళ్ళీ ఎలా వెళ్ళాడు? పాప క్షమాపణ అతడు హృదయములో కలిగింది. ఎవరో ఫోర్స్ చేస్తే తీసుకోలేదు, ఎవరో ఏదో చెప్తే అలా అనుకొని తీసుకోలేదు. తను తాను తన హృదయాన్ని బద్దలుగా పాల్గొట్టుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. అయ్యా, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఒక దౌర్భాగ్య స్థితిలో జీవించిన వాడిని, నేను ఒక దొంగను, ఇదిగో ఈ లోకమంతా నన్ను వెలివేసింది, నువ్వు నన్ను ప్రేమించయ్యా అని అడిగాడు. అందుకనే అతడు సున్నతి తీసుకోకపోయినప్పటికీ, బాప్తిస్మంలో పాల్పొంగులు పొందనప్పటికీ, ధర్మశాస్త్రమందు ఉన్న విశ్వాసము వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ముందుకెళ్దాం. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. ఎవరికి తీర్పండి? నువ్వు వాక్యాన్ని గైకొని వాక్యానందు విశ్వాసం వచ్చిన తర్వాత నీ జీవితం సరైనది లేకుంటే, అక్షరము ఏమనుందండి? అక్షరమును సున్నతియు గలవాడైన ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చబడదా? ఎవరికి తీర్పండి? మనకి, అన్యజనులకు కాదు. క్రైస్తవులు అనబడిన మనకు తీర్పు ఈ క్షణం తీర్చబడుతూ ఉంటుంది దేవుని ఎదుట. నువ్వు ఆ తీర్పులో నిలబడి ఉన్నావు. నువ్వు నేను ప్రతి ఒక్కరము ఈ క్షణము ఆయన న్యాయపీఠం మీద నిలబడి ఉంటున్నాము. మన జీవితాలను మార్చుకునేదానికి మరలా ఒక అవకాశము దేవుడు ఇచ్చి ఉన్నాడు. ముందుకెళ్దాం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే అంతరంగమందు యూదుడై ఉన్నవాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై
సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అక్షరము వలన కలిగినది కాదు. అట్టివానికి మెప్పు అట్టువానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. దేవుని వలన కలగాలి మెప్పు, మనుషుల వలన కాదు గాని దేవుని వలనే కలగాలి. నీ సర్టిఫికేట్ లో క్రిస్టియన్ అని పెట్టుకుంటే సరిపోదు. నీ సర్టిఫికేట్ లో నేను ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని పెట్టుకుంటే సరిపోదు. నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఉందా అని అడుగుతున్నాడు. నా ఇంటికి ఎదుట లేదంటే భారం ఎదుట ఈ ఇంటికి దేవుడు కాపరి అని నువ్వు పెట్టుకుంటే గొప్ప సంగతి కాదు. నీ హృదయానికి దేవుడు ఉండాలి. నీ హృదయాన్ని ఏలేవాడై ఉండాలి దేవుడు. నీ వాహనానికి రాసుకుంటే సరిపోదు, గొప్ప కాదు. నీ వాహనానికి లేదంటే నువ్వు చేసే పనిముట్లకు లేదంటే నీ ఇంటికి వీటికి కాదండి. నా ఇంట్లో మొత్తం అంతా గోడల నిండా దేవుని వాక్యమే. లోపల మటుకు సినిమా పాట హమ్మింగ్ వస్తూనే ఉంటుంది. సెల్ ఫోన్ లో రింగ్ టోన్ సినిమా పాటే. బండికి ఏమో యెహోవా నా కాపరి వేసుకొని సినిమా హాల్లో పెట్టుంటాడు. అంటే దేవుడు ఆ బండికి సినిమా హాల్ కాపరా? నేను క్రైస్తవం ఎక్కడికి పోతూ ఉంటుంది. నీ హృదయంలో పాపపు ఆలోచనలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుంటే ఎంత మాత్రాన నువ్వు క్రైస్తవుడి కాదు. ఏం కావాలి? త్యాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, దీర్ఘ సహనం ఉండాలి. ముందుకెళ్ళాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 5వ వచనం 5-6. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసి అయితే వాళ్ళు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రింద చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ఎలా అండి? మనము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో యూదులు కాకయే వీళ్ళు ఏం చేశారంటే అండి, దూషించేవారు అన్నమాట. ఈ దూషణ గురించి ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం. ఈ యూదులు కాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ నామకాంత క్రైస్తవులు లేదంటే క్రీస్తును అంగీకరించినామనే ఒక భ్రమలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు వారి యొక్క సమస్యలను హైలైట్ చేస్తూ ఉంటారు. లేక ఇంకేం పని లేదు. ఎలా ఉంటారండి? అపోస్తుల కార్యంలో 5వ వచనంలో చూడండి. 17వ అధ్యాయం 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాట తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టుకొని పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. అక్క ఇట్టంటే అవునా వదినా పని పాటలే. ఏంటంటే కరెంటు పెట్టది, సీరియల్ రాకుండా ఉంటుంది, టైం పాస్. తమ్ముడు, నా భార్య అంత చెడ్డది ఈ లోకంలో ఎవరు ఉండడం? అవునా, నీ భార్య ఉందా? నా భార్య నీకంటే 6 ఆకులు. పని పాట లేని క్రైస్తవులు ఎలా ఉన్నారండి? చదువుదాము. అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. పట్టణాన్ని అల్లరి చేస్తారు. దేవుని యొక్క రాజ్యాన్ని అల్లరి పాలు చేస్తూ ఉంటున్నారు. నేటి క్రైస్తవులు ఏది ఒక గ్రూప్ గా ఏర్పడేది 24 గంటలు వాళ్ళ నీళ్ళని చెండాడుకోవడమే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు లేని పోనీ అన్ని పోనీ. నీకు దానివల్ల ఏమైనా లాభమా? ఏమి లేదు.
ఎంత దారుణమైన స్థితిలో ఉంటున్నారంటే అంత దారుణమైన స్థితి. ముందుకెళ్దాం. యాసోను ఇంటి మీద పడి యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనుని కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసి, భూలోకాన్ని తలక్రిందు చేసే వారు ఎవరండి? మీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. యాసోను మీరు ఒక నిమిషం. భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన క్రీస్తు కొరకు నిజంగా జీవించే వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేసే శక్తివంతులు. అపోస్తలుడైన పౌలు ఆ పట్టణంలో సువార్త చేయడానికి వచ్చినప్పుడు కొంతమంది అల్లరి మూక యూదులు అని పేరు పెట్టుకొని వాళ్ళని చెరగా పట్టుకొని సమాజమందు వాళ్ళని అల్లరి చేయాలని చూసినప్పుడు జరుగుతున్న సన్నివేశం గురించి ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నాం. నేటి క్రైస్తవంలో క్రీస్తుని అంగీకరించిన నా జీవితంలో మనకు తెలియని పరిస్థితులలో, లేదంటే మనం లేని స్థితిలో లేదో బాధలో మనం ఉన్నప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళు క్రైస్తవులు అనబడే వాళ్ళే మనల గురించి ఏం చేస్తారంటే దుర్ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు, హేళనగా ఎగతాళిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, మనల్ని కిన్నలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకనే ఏమని ఉంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము. ఎల్లో ఆర్డర్ వేసి చదవమా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగను. నీకు కలుగు దూషణ అండర్లైన్ చేసుకోండి. నేటి క్రైస్తవంలో ఉంటున్న మన పరిస్థితి ఏంటంటే మనకు కలిగే దూషణ ఏంటి? ఈ అల్లరి పట్టేయడమే. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మనకు కనపడినది. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని సమాజంలోకి ఈడ్చుకొని పోవాలని చూస్తారు. ధైర్యం తెచ్చుకోవాలా, మనం క్రీస్తు యేసునందు మనం స్థిరంగా నిలబడాలి. ఇలాంటి సమయంలోనే స్వర్ణాక సంఘమును ధైర్యం తెచ్చుకోమని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆదియు అంతమై ఉన్న దేవుడు నేనే కాబట్టి నేనున్నాను నీకు అని చెప్తూ ఉంటున్నాడు. నేటి సాయంకాల సమయంలో నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ధైర్యము తెచ్చుకో. నీ లేని స్థితిలో, లేదంటే నీ బాధలలో, నీ యొక్క అవసరతలలో, నీ యొక్క అక్కరతలలో, నీ వ్యాధిలో, నీ బాధలో, ప్రతిదీ దాంట్లో నువ్వు ధైర్యముగా ఉండు. నేనున్నాను, నీకు ఉన్నాను కనుక నువ్వు ధైర్యంగా ఉండు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇలాంటి వారి కొరకు భయపడద్దు, ఇలాంటి వారిని చూసి జంకద్దు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు నరకానికి ప్రోగు చేయబడిన అనేకమైన చెత్త చెదరం లాంటి వాళ్ళు. వీళ్ళని చూసి నువ్వెందుకు భయపడతావు? నువ్వు ఎప్పటికీ భయపడవద్దు, స్థిరంగా ఉండని మాట్లాడుతుంటున్నాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురును అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చును. ఇలాంటి వారిని విడిచి, ఇలాంటి సమస్యలు నీ ఎదుటికి వచ్చినప్పుడు వాటిని విడిచి అక్కడ నుండి నువ్వు మూవ్ ఆన్, అక్కడ నుంచి నువ్వు ఆ నుంచి కదిలి వెళ్ళిపో. మూవ్ ఆన్ అంటే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. అలాంటి వాళ్ళ కాడ నువ్వు తర్కించిన అవసరం లేదు, వాళ్ళతో వాదించిన అవసరం లేదు, వాళ్ళను ఒప్పించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే చెప్తూ ఉంటున్నాడు పౌలు, ఏమంటున్నాడంటే అక్కడ నుంచి అలాంటి కఠినమైన స్థితిలో ఉన్నవారు, క్రీస్తును అవమానించే స్థితిలో ఉంటున్నవారు, మారు మనసు ఇవ్వని వారిని చూసినప్పుడు నువ్వు అక్కడి నుంచి కదిలి వెళ్ళు, ప్రత్యేకపరచబడు. ఒక ఉదాహరణ చెప్తాను. అందరూ సాడ కొట్టుకెళ్తున్నారు అనుకోండి, నువ్వు కూడా వాళ్ళ ఆ గుంపులో వెళ్తూ ఉంటే ఏమనుకుంటారంటే నువ్వు కూడా తాగడానికి వెళ్ళినట్టే. నువ్వు తాగకపోయినప్పటికీ నేను తాగనయ్యా, వాళ్ళే తాగేదంటే ఏమో మేము చూస్తామా అంటారు. కాబట్టి
ఆ స్థితిలో ఉన్న గుంపు, ఆ అల్లరి చిల్లరిగా ఉంటున్న గుంపులో నీవు ఉంటున్నావేమో ఒకసారి పరీక్షించుకో. ప్రత్యేకింపబడు, లేఖనాలను పరిశోధించు. సపరేట్గా నీవు నీ సంఘంలో నువ్వు ఎట్లా ప్రత్యేకింపబడ్డావో, నీ జీవితంలో నువ్వు ఈ మందిరాన్ని విడిచి నువ్వు వెళ్ళిన బయట ప్రపంచంలో కూడా నీకు ఒక ప్రత్యేకతను నువ్వు ఏర్పరచుకోవాలని చెప్తూ ఉంటున్నాడు. ఇది నీకొక్కదానికే కాదు, నీకొక్కరికే కాదు, ఇక ఇది నాకు కూడా, మనందరికీ ఇది దేవుడు చెప్తుంటున్న ఆజ్ఞ. ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము క్షమించండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిన, చాలా అల్లరి. ఆ కాలమందు క్రీస్తు గురించి చెప్తే ఎంత అల్లరి అంటే అంత అల్లరి. ఈ క్షణము, ఈ రోజు వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తే ఒక చిన్న చూపు. తక్కువ కులస్తులు ఈ మతాన్ని స్వీకరించిన వారని మాట్లాడతారు, నీ కులం ఏది అని మాట్లాడతారు. కానీ క్రీస్తు కులాన్నో లేదంటే మతాన్నో స్థాపించడానికి రాలేదు సహోదరుడా, సహోదరి. క్రీస్తుది మార్గము, ఆయన మార్గము సత్యమైన ఉన్నది, ఆ సత్యములో జీవముంటున్నది అనేది అనేకులకు తెలియని స్థితి. అలాంటి దౌర్భాగ్య స్థితి ఎవరు తెచ్చారంటారు? క్రైస్తవులం అనే మనమే. మన వల్లనే క్రీస్తుకు అవమానకరమైన పరిస్థితి జరుగుతూ ఉంటుంది. మన ప్రవర్తన వలన, మన మాటల వలన క్రీస్తు అవమానపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని చెంత మనల్ని మనం చూసుకుందాం. ప్రభువా, దయతో నన్ను క్షమించు. ఇక నా జీవితము ఉప్పు వేసినదై ఉండాలి. నా జీవితము మీరు ఇచ్చిన ఆదర్శ ప్రకారమే నేను జీవిస్తాను అని వడంబడిక చేసుకుందాం. ఎందుకంటే మనకు కాలము చాలా కొద్దిగానే ఉంది, సమయం చాలా తక్కువ ఉంది. ఈ రాత్రి సమయంలో మన కాలము ముగించిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? మన యొక్క జీవితము ఈ క్షణంలో ఫుల్ స్టాప్ అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? రేపంటూ మనకు లేకపోతే ఏంటి మన జీవితం అనేది ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నాడు. దయతో మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడిచేదానికి ప్రయత్నం చేద్దాం. అనేకులను క్రీస్తు యొద్దకు తీసుకురావడానికి దోహదపడదాం. ప్రభు ఈ వాక్యము దీవించిన గాక. తిరిగి నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఇంకా కొంచెం ఉంది స్పూర్ణ సంఘము, మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం.